So last class లో ఆల్రెడీ జోన్ ప్లేట్ డెఫినిషన్ ని డిస్కస్ చేసుకున్నాం. సో జోన్ ప్లేట్ కన్స్ట్రక్షన్ చూసాం. ఎట్ ద సేమ్ టైం జోన్ ప్లేట్ ని ఎన్ని టైప్స్ లో డివైడ్ చేస్తారో కూడా చెప్పుకున్నాం. సో దాంట్లో మళ్ళీ పాజిటివ్ జోన్ ప్లేట్, నెగటివ్ జోన్ ప్లేట్ అని వేరియేషన్స్ కూడా చూసాం. సో ఈ క్లాస్ లో జోన్ ప్లేట్ డెరివేషన్స్ చూడాలి. యాక్చువల్లీ మనం తీసుకున్న కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో ఒక సెక్టార్ ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సెక్టార్ కన్సిడర్ one sector from concentric circles. Consider one sector from concentric circles. So oka sector part లాంటి తీసుకోవాలి ఆ కాన్సెంట్రిక్ సర్కిల్స్ నుంచి. సో నేను చెప్పుకున్న పాజిటివ్ జోన్ ప్లేట్ అయినా నెగటివ్ జోన్ ప్లేట్ అయినా ఏదైనా సరే దాని నుంచి ఒక హాఫ్ పార్ట్ ని తీసుకుంటాం అన్నమాట. సో ఆ హాఫ్ పార్ట్ కూడా ఈ షేప్ లో తీసుకోవాలి. సో ఇది సెక్టార్ షేప్ అని అంటారు, సెక్టార్ షేప్. సో ఇది తీసుకునే హాఫ్ పార్ట్ కూడా మనకి సెక్టార్ షేప్ లో తీసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ జోన్ ప్లేట్ ఆర్ నెగటివ్ జోన్ ప్లేట్ ఏదైనా సరే మనం సెక్టార్ షేప్ లో ఒక షేప్ ని తీసుకుంటాం. సో వీటికి కాన్సిక్యూటివ్ గా డార్కింగ్ అనేది చేయాలి. సో కాన్సిక్యూటివ్ గా, సో ఇది మనకి బ్లాక్ కలర్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్. సో అగైన్ కాన్సిక్యూటివ్ కాబట్టి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. సో మళ్ళీ ఇక్కడ బ్లాక్ కలర్. ఓకే, సో అగైన్ వైట్ కలర్, అగైన్ బ్లాక్. సో అలా కాన్సిక్యూటివ్ గా మనం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ ని తీసుకున్నాం. సో అది పాజిటివ్ ప్లేట్ జోన్ లోనైనా నెగటివ్ ప్లేట్ జోన్ లోనైనా మనం సో ఈ రకంగా ఒక సెక్టార్ ని డ్రా చేసుకుంటాం. సో అందులో మనకి షేడింగ్ ఇస్తాం అన్నమాట. ఇది షేడింగ్ ఇచ్చేది మనకి బ్లాక్ జోన్, ఇది మనకి వైట్ జోన్, బ్లాక్ జోన్, వైట్ జోన్, బ్లాక్ జోన్, వైట్ జోన్. సో యాక్చువల్లీ జోన్ ప్లేట్స్ మెయిన్ ఏంటి, నెగటివ్ చూడాలి. అంటే దాని అర్థం ఏంటి, ఈ బ్లాక్ కలర్ మనకి ట్రాన్స్పరెంట్. సో ఈ బ్లాక్ కలర్ మనకి ట్రాన్స్పరెంట్, ఈ వైట్ కలర్ వచ్చేసి మనకి ఒపాక్. సో ఈ బ్లాక్ కలర్ వాల్యూస్ వచ్చి మనకి ట్రాన్స్పరెంట్ గా, ఆ వైట్ కలర్ వాల్యూస్ వచ్చేసి మనకి ఒపాక్ గా కనబడతాయి ఐసైట్ కి. ఎందుకని జనరల్లీ జోన్ ప్లేట్ అంటే మనం నెగటివ్ వాల్యూస్ ని కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి. సో ఈ నెగటివ్ షేడ్ ఏంటంటే మనకి ఆపోజిట్ గా తీసుకోవాలని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. జనరల్లీ బ్లాక్ కలర్ ఒపాక్, వైట్ కలర్ ట్రాన్స్పరెంట్. కానీ మనం జోన్ ప్లేట్ కాబట్టి రివర్స్ లో తీసుకోవాలని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వీటికి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ ని తీసుకోవాలి. సో ఆ ఫిజికల్ మెజర్మెంట్స్ ఏ రకంగా తీసుకోవాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ ఇది హాఫ్ పాయింట్. సో ఈ హాఫ్ పాయింట్ సెంటర్ పాయింట్ ని O అని తీసుకుందాం. సెంటర్ పాయింట్ ని O కింద కన్సిడరేషన్ లోకి తీసుకుందాం. సో ఇక్కడ ఇది సోర్స్, S ఈస్ నథింగ్ బట్ ఏ సోర్స్. అంటే మోనోక్రోమాటిక్ లైట్ ఇక్కడ నుంచే ప్రొడక్షన్ అవుతుంది. మోనోక్రోమాటిక్ లైట్. సో మోనోక్రోమాటిక్ లైట్ ప్రొడక్షన్ S అనే పాయింట్ నుంచే మొదలవుతుంది. సో మోనోక్రోమాటిక్ లైట్. ఓకే, సో ఇక్కడ మనం P అనే పాయింట్ ని తీసుకుంటాం. సో ఈ P అనే పాయింట్ ఆన్ స్క్రీన్. సో అబ్జర్వింగ్ స్క్రీన్ అబ్జర్వేషన్. సో ఇక్కడ స్క్రీన్ అబ్జర్వేషన్ జరుగుతుంది. సో ఇక్కడ S అన్న పాయింట్ దగ్గర మోనోక్రోమాటిక్ లైట్ ని ఫోకస్ చేస్తే మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం, పాయింట్ P దగ్గర స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో అది ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి మనం డిఫరెంట్ పాయింట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి. ఒకటి M1, రెండు M2, థర్డ్ పార్ట్ M3, ఫోర్త్ పార్ట్ M4, ఫిఫ్త్ పార్ట్ M5, సిక్స్త్ పార్ట్ M6. సో ఈ సెంటర్ పార్ట్ ని బేస్ చేసుకొని మనం M1, M2, M3, M4, M5, M6 సో అలాంటి పాయింట్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో ఈ పాయింట్స్ కి రేడియస్ వాల్యూస్ చెప్తాం. సో OM1 is equal to R1 అని, OM2 is equal to R2 అని, OM3 is equal to R3 అని చెప్తాం.
అందుకని n నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కి క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఇక్కడ సెంట్రల్ పార్ట్ O, సో ఫస్ట్ పార్ట్ m1, సెకండ్ m2, థర్డ్ m3 అలా కాన్సిక్యూటివ్ గా తీసుకుంటాం అన్నమాట. సో వాటిని పర్టికులర్ రేడియస్ వాల్యూస్ చెప్పాలి. r1, r2, r3, r4, r5, r6 పర్టికులర్ రేడియస్ వాల్యూస్. ఓకే, సో అది n నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకున్నాం కాబట్టి OMN rn కింద కన్సిడరేషన్ లో తీసుకున్నాం. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. OM1 అంటే సో ఈ పార్ట్ OM1, సో OM1 అంటే r1, సో r1 రేడియస్. సో OM2 ఆ డయాగ్రామ్ కన్ఫ్యూజ్ అయితే ఇలా చూడండి. సో OM2 అంటే r2 రేడియస్ అండ్ సో ఆన్ OMN. సో OMN అనేది సో ఇక్కడ MRN, సో ఇక్కడ మనకి rn రేడియస్ లో ఉంది. సో నేను అక్కడ మామూలుగా ఈక్వేషన్ లో చెప్పింది ఇక్కడ డయాగ్రామాటిక్ లో చెప్పాను అంతే. OM1, OM2, OM3 అండ్ సో ఆన్ OMN, వేర్ n is nothing but number of concentric circles అని అర్థం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ SM1 ప్లస్ M1P వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. SM1 ప్లస్ M1P వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. అది ఎలా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. సో నేను ఫస్ట్ సెక్టార్ ని తీసుకున్నాను. సెక్టార్ 1 SM1P. సో ఇక్కడ హాఫ్ పార్ట్ O, సో ఈ లెంత్ వచ్చేసి A, సో ఈ లెంత్ వచ్చేసి మనకి B కింద తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ లెంత్ రాసుకోవాలి. ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే సో ఈ పార్ట్ వచ్చేసి A, సో ఈ లెంత్ పార్ట్ సైడ్ వచ్చేసి B. ఓకే, సో ఇది మనకి A అంటే మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది, B అంటే మనకి ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి A, B బోత్ ఆర్ డిస్టెన్సెస్, బట్ A అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, B అంటే మనకి ఇమేజ్ డిస్టెన్స్. సో ఇది సెంటర్ పాయింట్. A అంటే మనకి ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ప్లేస్ చేసాం, బట్ కానీ ఇమేజ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం, అంటే B అనేది మనకి ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. సో అదే విషయం ఇక్కడ రాద్దాం. సో A is nothing but object distance. So A is nothing but object distance. So B is nothing but image distance. So A is nothing but object distance, B is nothing but image distance కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో A అంటే మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, B అంటే మనకి ఇమేజ్ డిస్టెన్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన మెయిన్ థీమ్ SM1 ప్లస్ M1P ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో దీన్ని λ/2 అని రాసుకోవచ్చు. ఈ రేడియస్ ని λ/2 అంటే హాఫ్ ఆఫ్ వేవ్ లెంగ్త్. అంటే దాని అర్థం ఒకసారి ఆ ప్యాటర్న్ ని డ్రా చేద్దాం. సో ఇది మనకి λ/2, సో ఇది మనకి λ/2. సో కంప్లీట్ వేవ్ లెంగ్త్ λ అనుకుంటే వేవ్ కి హాఫ్ పార్ట్ λ/2, హాఫ్ పార్ట్ λ/2. ఓకే, అది ప్రిన్సిపల్ మాక్సిమం అయినా సరే, మినిమమ్స్ అయినా సరే, సెకండరీ మాక్సిమమ్స్ అయినా సరే. ఓకే, సో ఇది సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. SM1 ప్లస్ M1P ఇస్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ λ/2 కింద రాసుకోవచ్చు. A ప్లస్ B ప్లస్ ఎలా రాసుకోవచ్చు? λ/2. ఓకే, సో ఇక్కడ A అనేది మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, సో B అనేది మనకి ఇమేజ్ డిస్టెన్స్. మన మెయిన్ థీమ్ SM1 M1P ని క్యాలిక్యులేట్ చేయడం. సో దానికి తగ్గట్టుగా ఫార్ములా రాసాం. A ప్లస్ B ప్లస్ λ/2. కానీ మనకి M1 ఒక్కటే లేదు, రిమైనింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. M2, M3 అండ్ సో ఆన్. ఎక్కడి వరకు చెప్పాం మనం? Mn, వేర్ n is equal to నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అవునా? సో వాటి గురించి కూడా మనం ఈక్వేషన్ రాసుకొని సాల్వ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ఈక్వేషన్ ని రాద్దాం. SM1 M1P మాత్రమే రాసాం. ఇప్పుడు మనం SM2 M2P ఈక్వేషన్ ని కూడా రాసుకోవాలి. సో ఇప్పుడు SM2 M2P
S m2 m2p S m2 plus m2p that will be equal to దాన్ని బేస్ చేసుకొని రాయొచ్చు ఎలా a plus b plus 2 lambda by 2 2 lambda by 2 ఎందుకని since it is second radius values కాబట్టి సో సెకండ్ రేడియస్ వాల్యూస్ కాబట్టి మనకి lambda by 2 ప్లస్ ఎలా రాసుకుంటాం 2 lambda by 2 సో ఇప్పుడు సిమిలర్ SM3 plus M3p is equal to A plus B into 3 lambda by 2 okay so 4 అయితే SM4 plus M4p that will be equal to A plus B into 4 lambda by 2 okay and so on mth condition అయితే SMN plus MNP that will be equal to A plus B into N lambda by 2 so nth condition లో కూడా మనం ఈ ఈక్వేషన్ ని చెప్పాం సో SMN plus MNP కి కూడా కండిషన్ చెప్పాం ఏమని A plus B into N lambda by 2 సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ఫస్ట్ SMN కి ఈక్వేషన్ తేవాలి తర్వాత MNP కి ఈక్వేషన్ కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి సో దాన్ని యూజింగ్ పైథాగరస్ థియరం ని యూస్ చేసుకొని చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మరి కన్సిడరేషన్ తీసుకొని డ్రా చేద్దాం చూడండి ఓకే సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ని డ్రా చేసాం కదా S M N P సో దీన్ని హాఫ్ పార్ట్ కింద తీసుకుంటాం హాఫ్ పార్ట్ కన్సిడరేషన్ లో తీసుకుంటాం ఓకే సో దీని రేడియస్ వాల్యూస్ వచ్చేసి Rn సో దీని పార్ట్ వచ్చేసి A మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను డ్రా చేసింది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సో ఇది మనం ఒక ట్రయాంగిల్ కింద తీసుకున్నాం సో ఈ ట్రయాంగిల్ లో మనకి ఈ పార్ట్ అంటే ఈ సైడ్ వాల్యూ Rn సో ఈ సైడ్ వాల్యూ వచ్చేసి A ఇది మళ్ళీ B ని ఆ తర్వాత తీసుకోవచ్చు ఇది B దీని కన్సిడరేషన్ లేదు అందుకే ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టేస్తాం సో ఓన్లీ ఈ ట్రయాంగిల్ మాత్రమే డ్రా చేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి సో ఈ ట్రయాంగిల్ ని డ్రా చేసుకున్నట్టయితే SMN సో దీని సైడ్ వాల్యూస్ వచ్చేసి Rn సో దీని సైడ్ వాల్యూస్ వచ్చేసి A ఓకే సో సిన్స్ ఇట్ ఈస్ an right angle triangle ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి according to Pythagoras theorem hypotenuse square that means SMN square is equal to side square plus side square here side values ఏమవుతాయి Rn square plus A square సో టిక్ మార్క్ క్రాస్ మార్క్ పెట్టి అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ రెండు టిక్ మార్క్స్ పెట్టాలి సో రెండు టిక్ మార్క్స్ పెట్టుకుంటే Rn square plus A square okay so according to Pythagoras theorem సో Pythagoras theorem ని బేస్ చేసుకొని మనం
ఎక్స్పాన్షన్ లేదా డి మూవిస్ థియరం. సో ఇక్కడ మనకి డి మూవిస్ థియరం అప్లై అవ్వదు, బట్ కానీ బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై అవుతుంది. అకార్డింగ్ టు బైనామియల్ ఎక్స్పాన్షన్, సో బైనామియల్ ఎక్స్పాన్షన్ ని బేస్ చేసుకొని binomial expansion SMN is equal to a into 1 plus rn square by 2a square. So whole power 1 by 2 into disappear again. So whole power 1 by 2 ni disappear chesam. According to binomial expansion whole power 1 by 2 disappear chesi rn square by 2a square అని రాసేసుకుంటాం. సో ఇక్కడ a లాగే మిగిలిపోతుంది. సో ఇప్పుడు ఈ మిగిలిన a ని మల్టిప్లై చేస్తూ రాసుకుందాం. సో ఇదంతా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నమాట. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో SMN is equal to a ప్లస్, సో a టెన్ మల్టిప్లై చేస్తాను, a ప్లస్ a ఇంటూ rn స్క్వేర్ బై 2a స్క్వేర్. సో ఇక్కడ మనకి a టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ దాని రిమైనింగ్ టర్మ్ ని ఇలా రాసుకోవచ్చు. సో రిమైనింగ్ టర్మ్ ఎలా రాద్దామో అబ్జర్వ్ చేద్దాం. సో రిమైనింగ్ టర్మ్ ని ఇలా రాసుకోవచ్చు. SMN is equal to a plus remaining term rn square by 2a. సో రిమైనింగ్ టర్మ్ ని ఇలా రాస్తాం. సో మనకి SMN plus MNP is equal to a plus b plus n into lambda by 2 అని తెలుసు. కానీ మనకి రౌండ్ చేసిన SMN వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. దీన్ని బేస్ చేసుకుని MNP ని కూడా చెప్పొచ్చు. బేసింగ్ ఆన్ ఫస్ట్ ఈక్వేషన్, సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే బేసింగ్ ఆన్ ఫస్ట్ ఈక్వేషన్ based on equation 1, సో ఈక్వేషన్ 1 ని బేస్ చేసుకొని MNP ని ఈ రకంగా చెప్పొచ్చు. సో MNP ని ఈ రకంగా చెప్పొచ్చు. ఎలా? b plus rn square by 2b అని చెప్పొచ్చు. సో మళ్ళీ ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్ అవసరం లేదు. సో ఫస్ట్ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని మనం MNP ని a ప్లేస్ లో b ప్లేస్ చేస్తా ఉంటే b plus rn square by 2b అని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్. సో ఇది మనకి థర్డ్ ఈక్వేషన్ అనుకున్నట్టయితే సబ్స్టిట్యూట్ 1 and 2 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3. Substitute 1 and 2 values in equation 3. So equation 1 equation 2 values ni equation 3 లో substitute చేయాలి. Substitute, so రాసుకుందాం. Substitute equation 1 and 2 values in equation 3. 1 and 2 values ని ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆ రకంగా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి డెరివేషన్ ఈ రకంగా చేంజ్ అయిపోతుంది. సో డెరివేషన్ మనకి చేంజెస్ వస్తుంది. సో ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 and 2 వాల్యూస్ ని థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో a ప్లస్ rn స్క్వేర్ బై 2a ప్లస్ b ప్లస్ rn స్క్వేర్ బై 2b దట్ విల్ బి ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ n లాంబ్డా బై 2. సో ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్, సారీ 1 and 2 ఈక్వేషన్స్ ని థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఈక్వేషన్ ఈ రకంగా చేంజ్ అవుతుంది. సో LHS సైడ్ RHS సైడ్ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయేమో అబ్జర్వ్ చేసుకో. సో టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే కాస్త a b క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ ని యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుందాం. సో rn స్క్వేర్ బై 2a ప్లస్ rn స్క్వేర్ by 2b that will be equal to n lambda by 2. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. rn స్క్వేర్ by 2 కామన్ టర్మ్. సో 1 by a plus 1 by b that will be equal to
n లాంబ్డా బై 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో 2 క్యాన్సిల్ మనకి. సో ఇక్కడ సైన్ కన్వెన్షన్ అప్లై చేసినట్టయితే సో ఒకటి పాజిటివ్ జోన్ ప్లేట్, ఒకటి నెగటివ్ జోన్ ప్లేట్. అందుకని ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని మనం మైనస్ కింద తీసుకుందాం. సో అప్లైయింగ్ సైన్ కన్వెన్షన్. సో సైన్ కన్వెన్షన్ ని అప్లై చేస్తే అప్లైయింగ్ సైన్ కన్వెన్షన్ రూల్ ని అప్లై చేస్తే సైన్ కన్వెన్షన్. సో సైన్ కన్వెన్షన్ రూల్ ని అప్లై చేస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ a is equal to minus a అవుతుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ a is equal to minus a అవుతుంది. సో ఆ విషయం ఇక్కడ రాసినట్టయితే సో rn స్క్వేర్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో ఈక్వేషన్ కి అటు సైడ్ తీసుకెళ్తే ఖచ్చితంగా మనకి ఇటు సైడ్ మల్టిప్లికేషన్ ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే మనకి డివిజన్ అవుతుంది. ఓకే, n లాంబ్డా బై rn స్క్వేర్ రాయొచ్చు. సో ఎట్ ద సేమ్ టైం సైన్ కన్వెన్షనల్ రూల్ ని కూడా అప్లై చేసినప్పుడు minus 1 by a plus 1 by b that will be equal to n lambda by r n square. Okay, so equation ni ila raskochu ela 1 by b minus 1 by a is equal to n lambda by r n square. Okay, so ఇది మనకి నార్మల్ కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ ఈక్వేషన్ లాగే కనిపించొచ్చు. ఎలా 1 by b minus it is similar to lens equation. సో ఇది మనకి లెన్స్ ఈక్వేషన్ కి సిమిలర్ గా ఉందని డిస్కస్ చేస్తాం. సో ఏ లెన్స్ ఈక్వేషన్ కి సిమిలర్ గా ఉంది మనకి 1 by b minus 1 by u is equal to 1 by f. సో ఈ ఈక్వేషన్ కి మనకి సిమిలర్ గా ఉంది. So 1 by b minus 1 by u is equal to 1 by f. 1 by b minus 1 by a is equal to n lambda by rn square. Okay. Since focal length ఏ రకంగా చెప్పొచ్చు? Since b is equal to a, u is equal to b and focal length f is equal to ఎలా చెప్పొచ్చు? rn square by n lambda. సో focal length f is equal to ఏమని చెప్పొచ్చు? rn square by n lambda. ఓకే, సో జోన్ ప్లేట్స్ అమ్మా, ఇదంతా జోన్ ప్లేట్ కి సంబంధించిన డెరివేషన్. అంటే జోన్ ప్లేట్స్ అన్నా, కాన్వెక్స్ లెన్సెస్ అన్నా, కాన్కేవ్ లెన్సెస్ అన్నా అన్ని మనకి లెన్సెస్. బట్ కాకపోతే జోన్ ప్లేట్ మెయిన్ వచ్చేసి జనరల్లీ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ మనం పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఇమేజ్ అబ్జర్వ్ చేస్తాం. సో ఇది మాత్రం అలా కాదు. జోన్ ప్లేట్ మెయిన్ యూసెస్ నెగటివ్ సైడ్ ఆఫ్ ద ఇమేజ్ ని కూడా మనం అబ్జర్వ్ చేయగలం. అందువల్లే బ్లాక్ కలర్ మనకి ఒపాక్ అయినా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది, వైట్ కలర్ మనకి ట్రాన్స్పరెంట్ అయినా ఒపాక్ కింద కనిపిస్తుంది. బట్ కానీ జోన్ ప్లేట్ 99% కెన్ బి యూజ్డ్ యాస్ ఎ కన్వర్జింగ్ లెన్స్ కింద యూజ్ చేస్తారు. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇవి మనకి స్పెక్ట్రల్ లైన్స్ కి మధ్యలో ఖచ్చితంగా లాంబ్డా అనే వేవ్ లెంత్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. స్పెక్ట్రల్ లైన్స్ కి అంటే స్లిట్ కి మధ్య వచ్చే లైన్స్ కి ఖచ్చితంగా లాంబ్డా అన్న యాంగిల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? మనం ఒకసారి డయాగ్రమాటిక్ పరంగా అబ్జర్వ్ చేద్దాం. సో ఇది ఒక వేవ్ ప్రిన్సిపల్ మాక్సిమం, ఇది ఒక ప్రిన్సిపల్ మాక్సిమం. ఈ వేవ్ లెంత్ కి మధ్య డిఫరెన్స్ కన్ఫర్మ్ గా ఉండాలని చెప్తుంది. సో ఈ వేవ్ లెంత్ కి మధ్య డిఫరెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఒక స్పెక్ట్రల్ లైన్ యొక్క వేవ్ రెండో స్పెక్ట్రల్ లైన్ యొక్క వేవ్ కి మధ్యలో డిఫరెన్స్ మెయింటైన్ అవుతూ వస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడ? జోన్ ప్లేట్స్. సో డిఫరెన్స్ మెయింటైన్ అవుతూ వస్తుంది అని చెప్తారు అన్నమాట. సో అదొక విషయం. రెండోది ఏంటంటే 90% ఆఫ్ ద జోన్ ప్లేట్స్, 99% ఆఫ్ ద జోన్ ప్లేట్స్ కెన్ బి యూజ్డ్ యాస్ ఏ కన్వర్జెంట్ లెన్స్. కన్వర్జెంట్ లెన్స్ కింద యూజ్ చేసుకుంటే రెండోది ఏంటంటే ఖచ్చితంగా స్పెక్ట్రల్ లైన్స్ కి మధ్య వచ్చే వేవ్ లెన్స్ లో సమ్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి. సో ఇది లాంబ్డా అయితే ఇది లాంబ్డా మెయింటైన్ అవ్వదు, ఖచ్చితంగా సమ్ డి లాంబ్డా స్మాల్ వేరియేషన్స్ అయినా కనిపిస్తుంది బై యూజింగ్ వేవ్ లెంత్ లాంబ్డా అని చెప్పారు. సో ఇదంతా మనకి జోన్ ప్లేట్ కి సంబంధించిన డెరివేషన్. సో లాస్ట్ లో మీరు డెఫినిషన్స్ చూసారు.
అందులో జోన్ ప్లేట్ కన్స్ట్రక్షన్ ని చూసారు, ఎట్ ద సేమ్ టైం జోన్ ప్లేట్ లో టైప్స్ కూడా చూసారు. సో ఇక్కడ మనం జోన్ ప్లేట్ కి డెరివేషన్ చూసాం. సో అది లెన్స్ ఫార్ములాకి సిమిలర్ గానే ఉంది. ఎలా 1/b - 1/a = n lambda by rn square. Since f focal length is equal to rn square by n lambda చెప్తాం. సో కన్వర్జెంట్ లెన్స్ అనేది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఖచ్చితంగా వేవ్